వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం మే 5వ తేదీ నిర్వహించనున్నట్లు సత్రం కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మే 5వ తేదీన జరిగే ఈ సర్వసభ్య సమావేశానికి సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రము సర్వ సభ్యులకి తెలియజేయనిది 4/5/25 తారీఖున సర్వసభ్య సమావేశము జరపటకు నిశ్చయించి తెలియచేయటము. ఆదివారము రోజున ఉదయము తెలిపెట్టున్నాము. అందరూ వచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాము. సమావేశంలో ఏ అచ్యుతరావు, ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, ఒక్కలగడ్డ గంగాధర్రావు, ఎం హరిప్రసాద్, ఎం శేషాచల, సుబ్బుల మల్లికార్జునరావు, అన్నవరపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఏప్రిల్ 13వ తేదీన జనరల్ బాడీ సమావేశానికి సమాయత్తమై అందరికీ లెటర్స్ పంపించడం జరిగింది. మరి ఆ రోజున అనివార్య కారణాల వల్ల మరి రసాభాస చేసి సభ నిర్వహించడానికి వీలు లేకుండా చేసి మరి సభని వాయిదా వేయడం జరిగిన తదుపరి మరి ఒక సభ జరిగిన తర్వాత సభ్యులందరికీ తెలియపరిచిన తర్వాత మరలా సభ జరపాలి అంటే మరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీస్ పంపించాలి. పలానా రోజు సమావేశం నిర్వహిస్తున్నాం, మీరందరూ మళ్ళీ సభకు రండి తెలియపరచాలి. అట్లా లేకుండా కేవలం 2 రోజుల్లోనే సభ అంటే అది కుదిరే వ్యవహారం కాదు. యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా కూడా మనం సర్వసభ్య సమావేశం ఎప్పుడైనా నిర్వహించాలంటే ఒక ఈసీ మీటింగ్ వేసుకొని దానిలో ఒక డేట్ నిర్ణయించుకొని పబ్లిక్ జనరల్ బాడీ సభ్యులు 1000 మందికి తెలియపరిచి సమావేశం జరుపుకొని ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్ట్గా ఉంటాయి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పుస్తకం పెట్టుకొని వాళ్ళు సంతకాలు పెట్టుకొని సభ్యులు జనరల్ బాడీ సభ్యులు కాని వాళ్ళతో రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచి సంతకాలు పెట్టుకొని మేము సభ నిర్వహించుకున్నాం, మేము కమిటీ అంటే ఇది ప్రజలు మెచ్చేది కాదు, హర్షించదగింది కాదు. జనరల్ బాడీ నిర్వహించాల్సింది ఎవరు? మేము ఉన్న కమిటీని నిర్వహించి మీరందరి ఆమోదయోగ్యంతో మీరు ఎలా చెబితే అలా మేము నిర్ణయం తీసుకుంటానికి సిద్ధమని చెప్తున్నాం. రేపు మే 4వ తేదీ ఆదివారం నాడు జనరల్ బాడీ సభ్యులందరూ సక్రమంగా చక్కగా టైంకి ఇచ్చేసి మీ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి సలహాలు సంప్రదింపులు ఇచ్చి అబ్బాయి ఇట్లా కాదు, ఈ రూట్లో వెళ్దాం, ఇలా చేసుకుందాం, ఎలక్షనే జరుపుకుందాం, లేదు ఏదైనా సరే సభా నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటామని ఇందు మూలంగా తెలియపరుస్తూ, అలానే మరి 7వ తేదీ మన అమ్మవారు మన కులదేవత పుట్టినరోజు, అది కూడా వైభవంగా తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వైశ్యుడు అమ్మవారి పుట్టినరోజు నాడు మన పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటాం. మన కులదేవత మన అమ్మవారి పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుకుందాం. సభా సభ్యులు కాని వాళ్ళు, జనరల్ బాడీ సభ్యులు కాని వాళ్ళు, ఇతరులు అన్యులు లోపలికి ఇచ్చేసి మరి అది రసాభాస చేశారు. కాబట్టి ఆ రోజు వాయిదా పట్టడానికి ముఖ్య కారణం జనరల్ బాడీ సభ్యులందరూ కూడా మీ ఆధార్ కార్డు, మీకు మేము పంపించిన లెటరు, మీకు పంపించినటువంటి ఐడి కార్డు తీసుకొని వచ్చి ఈసారి అట్లా లేకుండా మనకి పూర్తిగా మనకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా అధికారులు కూడా సపోర్ట్ చేసి ఇతరులను ఎవరిని లోపల రానియకుండా జరుపుతామని చెప్పారు. కాబట్టి 4వ తేదీన సభ సక్రమంగా జరగాలని అందరం కోరుకుందాం. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో పట్టణ టీడీపీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీలు చేపట్టవలసిన విధి విధానాలు, ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన కార్యక్రమాలు వంటి వాటిని సమావేశంలో చర్చించారు. మనకి పట్టణంలో ఉండేటప్పుడు మన కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 10 క్లస్టర్స్గా విభజించడం జరిగింది. ఒక్కో క్లస్టర్కి 27,000 మనకున్నటువంటి ప్రజానీక ఓటర్ లెక్క ప్రకారం చేసుకుంటే 27,000 ఒక క్లస్టర్కి ఆయన కింద ఉన్నటువంటి ఓటర్. ఆయన అంటే దరిదాపు ఆయనకి 30 బూతులు ఆయన బాధ్యత వహించాలి. అంటే 27,000 మంది ప్రజానీక ఓటర్ యొక్క యోగక్షేమాలు కానీ, వారికి ఉన్న సమస్యలు కానీ, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏం జరిగినా కానీ ఆయనే పూర్తిగా బాధ్యత తీసుకుని ఆ స్థామత ఉన్నటువంటి వ్యక్తినే క్లస్టర్గా పెట్టుకోవడం జరిగింది.
ఆ తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్ ఉండేటప్పటికి ఆయనకి 4-5 వార్డులు భాగస్వామ్యం ఉంటుంది. ఒక 4,000-5,000 ఓటర్లను ప్రభావితం చేసి వాటికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఏదన్నా ఆయన వల్ల కాకపోతే పార్టీ దృష్టికి, శాసనసభ్యుల లోకల్ ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించుకునే కార్యక్రమం. ఆ తర్వాత బూత్ కమిటీ కన్వీనర్, మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి 100 మందికి ఒక బూత్ కమిటీ కన్వీనర్గా పెట్టుకుంటే పూర్వం నుండి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. వార్డులో ఆయన 100 కుటుంబాలు ఏదైతే 100 మంది ఉన్నారో ఆ 100 మంది యొక్క సమస్యలు ప్రతిరోజు కనుక్కోవడం, వాటిని పరిష్కరించారా లేదా, పరిష్కరించకపోతే ఏ కారణంగా చేయలేకపోయామనేది మళ్ళీ పార్టీ దృష్టిలో పెట్టి. ఇది ఎందుకంటే ఒంటరి లింకప్ ప్రోగ్రాంగా పార్టీ ఎక్కడ కూడా ఎవరిని విస్మరించకుండా ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రభుత్వం ద్వారా సేవ అందించాలనే సంకల్పంతో చేస్తుంది. మనకు 10 మంది నియోజకవర్గంలో 10 క్లస్టర్స్, దరిదాపుగా 70 మంది యూనిట్ ఇన్ఛార్జ్. మిమ్మల్ని అందరినీ ఒకటే అప్డేట్ చేస్తుంది. పార్టీ తరఫున ఎన్నికలు స్టార్ట్ అయినా మనకు సంస్థాగత ఎన్నికలు షెడ్యూల్ ఇచ్చేశారు. ఎవరైతే బూత్ కమిటీ, ఎందుకంటే క్లస్టర్స్ 10 మంది కాబట్టి దాన్ని ప్రతి తర్వాత మాట్లాడతాం. యూనిట్ ఇన్ఛార్జ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళైతే నేను చేస్తాను, నాకు ఈ పార్టీకి సేవ. బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గల అన్నదాత సుఖీభవ సంస్థ వారి చలివేంద్రం నందు మజ్జిగ పంపిణీ నిర్వహించారు. టీడీపీ నాయకులు దివంగత అక్కిశెట్టి బాబురావు 5వ వర్ధంతి, అక్కిశెట్టి ఆదిలక్ష్మి 4వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తాడిబోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, మాదల కోటేశ్వరరావు, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, కన్నెగంటి గోపీచంద్, వెనిగళ్ల నారాయణ, శివప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, అక్కిశెట్టి కోటేశ్వరరావు, సాంబశివరావు, దేవినేని పాములు, దేవినేని సురేష్, దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్కిశెట్టి బాబురావు గారి వారి భార్య రాజేశ్వరి గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈ బోస్ రోడ్లోని అన్నదాత సుఖీభవ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ మజ్జిగ పంపిణీ ఈ ఎండాకాలంలో మరి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేతరాలనే ఉద్దేశంతో బాబురావు గారి పేరు మీద ఈ మజ్జిగ కార్యక్రమం పంచుతున్నారు. వారి కుటుంబ సభ్యులు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే వారి బాబు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మజ్జిగ కార్యక్రమాన్ని దీనిలో భాగస్వాములు అయ్యారు. ఈ అన్నదాత సుఖీభవ వాళ్ళు మంచి సలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పేదలకి మజ్జిగ కార్యక్రమం పంచుకోవడం చాలా మంచి ఉదాహరణ. స్వర్గీయ అక్కిశెట్టి బాబురావు గారు, వారి సతీమణి ఆదిలక్ష్మి గారి 5వ వర్ధంతి సందర్భంగా అన్నదాత సుఖీభవ అనే సామాజిక సేవా సంస్థ ద్వారా ఈరోజు ఎండకి తీవ్రమైన దావాద్రికి తీర్చే విధంగా చలివేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ చేయటం ముదాం. అక్కిశెట్టి బాబురావు గారు సుదీర్ఘకాల రాజకీయ జీవితం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం అంకిత భావంతో పనిచేయడం కాకుండా 42 సంవత్సరాలు ఆయన తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రచారానికే పరిమితమయ్యి పార్టీకి వెండుదండుగా పార్టీ ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల అక్కిశెట్టి బాబురావు గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన ఏదైతే సిద్ధాంతం ప్రకారం తెలుగుదేశం పార్టీలో కొనసాగాడో ఈరోజు ఆయన చనిపోయిన 5వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబం, వాళ్ళ తమ్ముడు వెంకటేశ్వర గారు కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, మిగతా వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఈరోజు చలివేంద్రం ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆయన పేరు మీద సేవా కార్యక్రమంగా, ఆయనకు నచ్చిన సేవా కార్యక్రమంగా చేయడం అందరికీ సంతోషం. విశాఖలోని కళాశాలలో టీచర్కి స్టూడెంట్కి మధ్య గొడవ జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా, చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వననేసరికి కోపంతో స్టూడెంట్ చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పట్టుకోండి అమ్మాయి నచ్చండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బుధవారం టీడీపీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. టీడీపీ నేతల పిలుపు. జాతీయ స్థాయి ఒలింపియాడ్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నెహ్రూ నికేతన్ విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.